నా యూట్యూబర్ కోమలి ఒక అమ్మాయి బలవంతంగా చనిపోయింది. చిత్రపురి కాలనీలో ఒంటరిగా ఉంటూ పాపం ఆ అమ్మాయి రూమ్లో బలవంతంగా చనిపోయింది. అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రేమ వ్యవహారం. ఆ అబ్బాయికి వైజాగ్ చెందిన అబ్బాయి సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు. ఇలా సోషల్ మీడియా ద్వారాగా పరిచయం అయ్యాడు. ఇంకిద్దరూ ప్రేమలో పడ్డారు. వైజాగ్ నుండి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ చిత్రపురి కాలనీలో అమ్మాయి ఉంటుంది. ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉంటున్నాడు. రోజు ఇలా వాళ్ళిద్దరి మధ్యన పరిచయం ఏర్పడి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అయితే 2023 నుంచి అంటే ఒక 3 సంవత్సరాల నుండి వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ అమ్మాయి మాత్రమే ఆ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి మాత్రం ఈ అమ్మాయి మీద ఇష్టం చూపించట్లేదు. పెళ్లి చేసుకునే ఆలోచన కూడా ఆ అబ్బాయికి లేదు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఆ అబ్బాయి మీద ఇష్టాన్ని పెంచేసుకుని ఈ అబ్బాయిని ఎలా అయినా సరే నేనే పెళ్లి చేసుకోవాలన్న ఇష్టంతో ఏంటో మనసులో ఒక రకమైన బాధను పెంచేసుకుంది. నిజంగా ఆ అమ్మాయి గురించి పోలీసులు చెప్తుంటే షాకింగ్గా అనిపించింది. ఆ అమ్మాయి ఏంటి ఇష్టం లేని వాడి వెనకాల ఇలా పడుతుంది పిచ్చిదానిలాగా. వీడు వద్దు అని అన్నప్పుడు ఇంకెవరినన్నా చూసుకోవచ్చు కదా. లేదు అని అంటే ఆ అమ్మాయి చక్కగా తన కెరీర్ మీద దృష్టి పెట్టచ్చు కదా. ఒక యూట్యూబర్గా చక్కగా వీడియోలు చేసుకుంటూ ఉంటుంది. ఫ్యూచర్లో హీరోయిన్ అవ్వాలని కోరికగా ఉంది. పైగా అమ్మాయి చూస్తే చాలా అందంగా ఉంది, బొమ్మలాగా ఉంది. ఆ అమ్మాయి భవిష్యత్తు మీద దృష్టి పెట్టుకోకుండా ఇలాంటి ఈ అబ్బాయి మీద ఇష్టం లేని వాడి వెనకాల ఎందుకు తిరిగిందా అని కొంచెం బాధగా కూడా అనిపించింది. వాళ్ళ కుటుంబం పేదరికంలో ఉంది. తల్లేమో పాపం దుబాయ్లో కష్టపడుతూ ఉంది. అమ్మాయి ఏమో చక్కగా ఏదో ఒకటి ఇలా వీడియోలు చేసుకుంటూ మంచి ఛాన్స్ వస్తే కనుక సినిమాల్లో నటిద్దామని ఈ అమ్మాయి అనుకుంటుంది. కానీ ఈ అబ్బాయి ఎప్పుడైతే ఈ అమ్మాయిని పట్టించుకోవడం మానేసేయడం, ఈ అబ్బాయి ఏమో వేరే అమ్మాయిని ప్రేమించడం, వేరే అమ్మాయితోటి కనెక్షన్ పెట్టుకోవడం ఈ అమ్మాయికి తెలియడం. ఈ అబ్బాయిని గతంలో కూడా నిలదీసి అడిగిందంట, నువ్వు ఆ అమ్మాయిని వదిలేసే నన్నే ప్రేమించు, నన్నే పెళ్లి చేసుకో, మన ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామని ఈ అబ్బాయి వెనకాల పడింది. అయినా సరే ఎక్కడ కూడా ఈ అబ్బాయి ఒప్పుకోలేదు. గతంలో కూడా ఈ అమ్మాయి ఇలాగే బలవంతంగా చనిపోవాలని చూస్తే పాపం ఇంట్లో వాళ్ళు గమనించుకుని ఆ అమ్మాయిని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి పాపం వైద్యం చేయించారు. బతికి బయటపడింది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం, ఈ అబ్బాయి ఇంటికి రావడం, సండే రోజున కూడా వీళ్ళు ఇంట్లో మాట్లాడుకున్నారని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్లో కనబడుతుంది. అబ్బాయికి బాయ్ చెప్పింది, ఆ అబ్బాయితో అన్నీ మాట్లాడింది. ఆ అబ్బాయి బాగానే వెళ్ళిపోయాడు. కానీ అదే నైటు ఈ అమ్మాయి ఈ రకంగా చేసుకుంది. ఆ ఇంటి పక్క వాళ్ళు తెల్లారి ఏంటి డోర్లు తీయట్లేదని సోమవారం రోజున డోర్లు కొడితే ఇంకా అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి డోర్ పగలగొట్టగానే పాపం ఆ అమ్మాయి బలవంతంగా ఇది చేసుకుంది. చూడండి ఎంత దారుణం అండి. ఆ అమ్మాయికి ఎంతో భవిష్యత్తు ఉంది. వయసు చూస్తే 19-20 సంవత్సరాలు ఉంటాయి. చిన్నపిల్లే. ఇంకా అమ్మాయికి పాపం జీవితం గురించి పెద్దగా తెలియనట్టుంది. చాలా అమాయకంగా ఉంది. ఆ అమ్మాయి చక్కగా భవిష్యత్తు గురించి ఆలోచించి ఉండుంటే బాగుండేది. అసలు ఈ అమ్మాయి చాలా పొరపాటు చేసిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ అబ్బాయి ఇంకో అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని తెలిసినప్పుడు ఈ అబ్బాయిని ఇంకా పట్టించుకోకూడదు కదా, మాట్లాడకూడదు కదా, ఇంకా వదిలేయాలి కదా. కానీ ఇంకా ఇష్టం పెంచుకుని ఈ అబ్బాయి వెనకాలే పడింది. ఈ అబ్బాయి పాపం నిన్న పోలీసులు తీసుకువెళ్ళినప్పుడు ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. నేను ఎప్పుడూ ఆ అమ్మాయిని ప్రేమించలేదు, ఒక ఫ్రెండ్గానే చూశాను, నాకు ఇంకో అమ్మాయితోటి లవ్లో ఉన్నాను, కానీ ఈ అమ్మాయి నా వెనకాల పడింది, పెళ్లి చేసుకో అని అడిగిందని ఈ అబ్బాయి ఉన్న నిజమంతా చెప్పేశాడు. అయితే ఈ అమ్మాయి రూమ్లో లెటర్లు, డైరీలు ఇలాంటివన్నీ రాసుకుంది. ఆ అమ్మాయి మనసులో ఉన్న బాధనంతా కూడా ఏ రోజుకు ఆ రోజు ఏం జరిగిందన్న విషయాలన్నీ డైరీలో రాసుకుంది. అందులో ఉన్న విషయాలు ఏంటంటే ఆ అమ్మాయే ఈ అబ్బాయి వెనకాల పడినట్టు, ఈ అబ్బాయి ఎక్కడా పట్టించుకోలేదని అన్నట్టు మొత్తం అన్ని ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలే రాసుకుంది. ఇప్పుడు నిజంగా ఆ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే ఈ అబ్బాయి బతికి బయటపడ్డాడు. నిజంగా ఆ అమ్మాయి కనుక ఈ డైరీలు ఏమీ రాయలేదనుకోండి, అసలు ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? ఈ అబ్బాయే ఏదో చేశాడని ముందు ఈ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది కదా. వీడి వల్లే నా కూతురు చనిపోయింది, వీడే ఏదో చేశాడు, మేము గతంలో కూడా చెప్పాము మా అమ్మాయి జోలికి రాకు, మా అమ్మాయితో మాట్లాడకని చెప్పాము, అయినా సరే మా అమ్మాయి వెనకాల పడ్డాడని ఈ రోజు నా తల్లి చెప్తుంది. మరి ఈ అబ్బాయి కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు అసలు ఈ అమ్మాయి రూమ్కి రావాల్సిన అవసరం ఏంటి? ఈ అమ్మాయితో ఇంకా మాటలు పెట్టుకోవాల్సినంత అవసరం ఏంటి? తన దారి తను చూసుకోవచ్చు కదా. అంటే ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయికి ఏదో రెచ్చగొట్టే విధంగా ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా ప్రేమ చూపడం ఇలాంటివన్నీ చేసేసరికి ఒక రకమైన ఇష్టాన్ని ఆ అమ్మాయి పెంచేసుకుంది. ఈ అబ్బాయిని వదిలి ఉండలేకపోవడం, ఈ అబ్బాయిని ఎలా అయినా సరే నా సొంతం చేసుకోవాలని పాపం మనసులో ఆలోచన పెట్టుకుంది. చూడండి, ఆడపిల్లలు ఎవరైనా సరే ప్రేమించుకున్నామని అనుకున్నప్పుడు 2 సైడ్లో ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. ఒక ప్రేమ అనేది 2 సైడ్లో ఉంటేనే అది బాగుంటుంది. కానీ ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేదనుకోండి, మీరు జీవితంలో ఏం సాధిస్తారు? ఇష్టం లేని వాడి వెనకాల ఎంతసేపు తిరిగితే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? ఆ చిత్రపూర్ కాలనీలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఈ అమ్మాయి చాలా మంచిది, పిల్లలంటే ఎంత ఇష్టమో, సాయంత్రం పూట వచ్చి పిల్లలతో ఆడుకుని ఇంటికి వెళ్తూ ఉండేది, అసలు ఎవరిని ఏమనేది కాదని పాపం అందరూ చెప్తున్నారు. ఏంటో మనసులో ఒక రకమైన
నిజమైన ప్రేమను పెంచేసుకుని ఇష్టం లేని వాడి కోసం ఎందుకో ఆరాటపడింది, జీవితాన్ని నాశనం చేసుకుంది. పాపం ఇప్పుడు ఆ తల్లి అంత ఏడుస్తుందండి. పైగా తల్లికి మెసేజ్ పెట్టిందంట, అమ్మ తమ్ముడిని బాగా చూసుకో, తమ్ముడు నువ్వు జాగ్రత్తగా ఉండండి అని ఏవో మెసేజ్లు పెట్టిందని చెప్తున్నారు. ఏదో పిచ్చి ప్రేమలో పడిపోయి ఇలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రేమలు లవ్వులు ఇవన్నీ ఏంటంటే ఆ వయసును బట్టి ఏజ్ని బట్టి ఆ అట్రాక్షన్ అలా ఉంటుంది తప్ప నిజంగా అది నిజమైన ప్రేమలు కాదు. మీకు కొంత వయసు వచ్చి అంత అనుభవం అయిన తర్వాత అప్పుడు ప్రేమ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, ముందు మనం కెరీర్ మీద దృష్టి పెట్టాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. పాపం ఈ అమ్మాయికి అలాంటివి ఏమీ తెలియక ఈ అబ్బాయి మీద ఎక్కువ మనసు పెట్టేసుకుని ఎక్కువగా ప్రేమించి పాపం అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇక్కడ ఈ అబ్బాయి తప్పు కూడా కనబడుతుంది. వేరే అమ్మాయిని ప్రేమించినప్పుడు ఇంక ఈ అమ్మాయితో కనెక్షన్ పెట్టుకోకూడదు కదా. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పారు కదా, నువ్వు మా అమ్మాయి జోలికి రాకు, ఈసారి మా అమ్మాయి కనుక ఏదైనా ఫోన్ చేసినా నీతో మాట్లాడినా మాకు ఒక మాట చెప్పు, మేమే భయం పెట్టుకుంటాము, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇయ్యని కూడా ఆ తల్లి చెప్పిందని చెప్తోంది. మరి అలా చెప్పినప్పుడు ఈ అబ్బాయి మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి రావడం, మళ్ళీ ఈ అమ్మాయితోటి పరిచయం పెట్టుకుని మాట్లాడుకోవడం ఇవన్నీ చేయకూడదు కదా. ఆ అమ్మాయిని రెచ్చగొట్టే విధంగా చేయకూడదు కదా. ఈ అబ్బాయి ప్రేమకి ఆ అమ్మాయి లొంగిపోయింది, ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరైనా సరేనండి, పిల్లలు ఎంత లిమిట్స్లో ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి ప్రతి విషయాన్ని డైరీలో రాసింది కాబట్టి పోలీసులకి నిజాలు ఏంటనేవి తెలిసాయి. లేదనంటే ఈ అబ్బాయి జీవితం ఏమైపోయింది చెప్పండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే తెలుసుకోండి. ముందు మీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. చదువు, ఉద్యోగం, లైఫ్ సెటిల్ అవ్వడం ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టండి. అమ్మాయికి ఏదైనా జరిగితే ముందు అబ్బాయిని తీసుకువెళ్తారు, అబ్బాయికి ఏదైనా జరిగిందంటే ముందు అమ్మాయిని తీసుకువెళ్తారు. ఇక్కడ ఏ ఒక్కరికి ఏది జరిగినా సరే ముందు అవతల వాళ్ళని ప్రశ్నలతో చంపేస్తారు, సమాధానం చెప్పలేని పరిస్థితి. నిజంగా ఇప్పుడు ఈ అమ్మాయి డైరీలో రాసుకుంది కాబట్టి, తన బాధ ఏంటో చెప్పుకుంది కాబట్టి ఇప్పుడు జనాలందరికీ అర్థమైంది. అబ్బాయి పరిస్థితి అంతే కదండి, భవిష్యత్తు నాశనం అయిపోయినట్టే కదా. అయినా ఈ అబ్బాయి కూడా అలా చేయడం తప్పు కదా. వేరే అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయితోనే కంటిన్యూ చేయాలి, ఈ అమ్మాయిని వదిలేయాలి. తల్లిదండ్రులు చెప్పిన తర్వాత కూడా ఈ అబ్బాయికి భయం లేదు అని అంటే ఆ అమ్మాయికి ఈ అబ్బాయి ఆశలు కల్పించినట్టే కదా. ఆ నైట్ అంతా ఈ అమ్మాయితో ఎందుకు ఉండాలి? ఇలాంటివన్నీ కూడా తప్పే కదా. అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమలను అంటూ ఇలా మీ జీవితాలు నాశనం చేసుకున్నారంటే వెనకాల ఉన్న మీ తల్లిదండ్రులు బాధపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒక వయసు రాగానే తల్లిదండ్రులు ఎలా అయినా పెళ్లి చేస్తారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి అంత అందంగా ఉంది, చక్కగా ఏదో యూట్యూబ్ చేసుకుంటుంది, అందరితో మంచితనంగా ఉంది, చిన్న వయసులో ఈ రకంగా చేసుకుందానంటే చాలా బాధ అనిపించింది. ఏది ఏమైనా మగపిల్లలు జాగ్రత్తగా ఉండండి, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ప్రేమ వ్యవహారాలు కనుక నడిపించారనంటే ఎవరికైనా ఏదైనా జరిగిందనంటే ముందు మీరు ఇరుక్కుపోతారు. బతికున్న వాళ్ళు మనశ్శాంతి లేకుండా అయిపోతారు. ఆ అబ్బాయికి నాకు ఏ పాపం తెలీదు, నేనున్నప్పుడు బాగానే ఉందని చెప్తున్నాడు, అయినా జనాలు నమ్ముతారా? ఇప్పుడు ఆ డైరీలు ఉన్నాయి కాబట్టి నిజమేంటనేది తెలిసింది. అదే కనుక ఆ అమ్మాయి ఏమీ రాయకుండా ఉండుంటే ఈ అబ్బాయి జీవితం ఏమయ్యేది? అసలు ఏం చెప్పినా సరే ఈ అబ్బాయిని వదులుతారా? ఇలాంటి విషయాల్లో దూరేరనంటే మీ జీవితాలు స్పాయిల్ అయిపోయే పరిస్థితి. మీకు ఎంతో కెరీర్ ఉంటుంది, మీకు వెనకాల తల్లిదండ్రులు ఉంటారు, మీ భవిష్యత్తు నాశనం అయిపోయే పరిస్థితులు. మీకు నిజంగా ఇష్టం ఉందా, స్వచ్ఛమైన ప్రేమ మీ మధ్యన ఉంటే చక్కగా అలా కంటిన్యూ చేయండి. లేదు అనంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే వరకు ఆగండి, చక్కగా పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు చేసుకోండి. ఇవి ఇలా ప్రేమలంటూ తల్లిదండ్రులు తెలియకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎందుకండి జీవితాలను నాశనం చేసుకుంటారు? ఇప్పుడు ఆ అమ్మాయి పోయి ఈ అబ్బాయి జైలుకి వెళ్ళాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు వినడానికే ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇలాంటివి సొసైటీలో చాలా జరుగుతున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు కెరీర్ మీద దృష్టి పెట్టండి, ముందు మీరు చదువుకోండి, మంచి ఉద్యోగం సాధించండి, తల్లిదండ్రులకి ఒక మంచి పేరుని తీసుకురండి. అంతేగాని ఈ ప్రేమ వ్యవహారాలు ఇవ్వనంటూ దూరి మీ జీవితాలను మాత్రం నాశనం చేసుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.